నెమ్మది లేని స్థితిలో మనం కొనసాగుతున్నామేమో. ఈ కడవరి దినాలలో నివాసం చేస్తున్న మనము విస్తారమైన ధనమునుడి కంటే దేవుని యందు భయము భక్తులు కలిగి జీవించుట మేలండి. విస్తారముగా నీకు డబ్బు ఉండొచ్చు, విస్తారమైన స్థితిలో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండొచ్చు, విస్తారమైన భవనాలు ఉండొచ్చు, విస్తారమైన స్థలాలు ఉండొచ్చు, విస్తారమైన గృహాలు నీకు కలిగి ఉండొచ్చు. కానీ ఆ గృహంలోకి వెళితే నీకు నెమ్మది లేకుండా జీవితం ఉంటుందేమో. నెమ్మది లేకుండా జీవితంలో చేస్తున్నది ఏమిటంటే, ఈ లోకంలో జీవిస్తున్న నువ్వు ఆశించినది నీ హృదయాన్ని కలవరాన్ని లేపుతుంది. నువ్వు ఆశించినదే ఉన్న దాంట్లో కలిగి తృప్తి కలిగి జీవిస్తూ ప్రభు కొరకు మనం జీవిస్తే, తగిన సమయమందు దేవుడు హెచ్చించే వరకు మనము కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడి సన్నిధిలో మనము నెమ్మది పొందుతాం. కలిగిన దానికంటే అతిగా మనం ఆలోచించామనుకో ఏం చేస్తాం? అప్పులు చేస్తాం. అప్పులు చేసిన తర్వాత ఏమవుతుంది? సమయానికి ఇవ్వకపోతే, సమయానికి మనం అందించలేకపోతే ఏమి అంటారు అని ఏమొస్తుంది? మన అంతరంగంలో ఏమొస్తుంది? భయం వస్తుందండి. దడబుంటుంది. ఆ సహోదరుడు ఆ పరిస్థితులను ఒక్కసారి ఆలోచన చేసి టెన్షన్ పడి ఆ ఆలోచన ద్వారా హై బీపీ చేసింది.